తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సత్తా చాటడానికి అందరూ పనిచేసిన అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వల్లనే విజయం సాధించామనే దిశగా ఉన్నట్టున్నారు. అందుకే మళ్ళీ ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా కూడా, ముఖ్యమంత్రిగా కాకుండా పిసిసి అధ్యక్షుడు కూడా ఎంపీ ఎన్నికల కోసం ఆయననే నియమించింది, ఆయననే కొనసాగించబోతుందని తెలుసు. అయితే ఆయన కూడా దీన్ని నిలబెట్టుకోవాలంటే, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము, ఈ గెలుపు కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనే గెలిచామనేది ఉంటుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక గెలవకపోతే, ఎక్కువ సీట్లు రాకపోతే అనేది ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆయన తనదైన మార్కు చూపించాలని, ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి ఆయన అన్నీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ కంచెను తొలగించడం, ఫ్రీ బస్సు, అలాగే ఇంకా రైతు బంధు అన్నీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఇటు ఎంపీ ఎన్నికలు కూడా సమీపించినాయి. ఇప్పుడు ఎంపీలను కూడా ఎవరిని చేయాలి ఏంటి అని వ్యూహాత్మకంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది. దీంట్లో మరి ఎప్పటిలాగా ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిస్తే ప్రజలు ఆదరించినట్టు కాదు కదా. అందుకోసం ఆయన ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్ని గట్టిగానే ఎదుర్కోవాలి, ఎక్కువ సీట్లు సాధించాలని నిర్ణయంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ముగ్గురిని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ ముగ్గురికి మాత్రం కంపల్సరీ, వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ ముగ్గురికి ఎంపీగా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు రేవంత్. ఇప్పటికే కాంగ్రెస్ 5 నుంచి 7 సీట్లు గెలుస్తుందని టైమ్స్ ఆఫ్ నౌ సర్వేలో పేర్కొన్నదంట. కాబట్టి ఇప్పుడు రేవంత్ ప్రధానంగా ఆ ముగ్గురిని బరిలోకి దింపడానికి రెడీ అవుతుండు. ముగ్గురు ఎవరంటే, వాస్తవానికి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ అద్దంకి దయాకర్కి ఇస్తారని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. దాంతో ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ను అద్దంకి దయాకర్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మల్కాజ్గిరి నుంచి మరో ఎంపీని రంగంలోకి దింపబోతున్నారు ఎంపీగా. ఆయన ఎవరంటే మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లికి మల్కాజ్గిరి ఏరియాలో గట్టి పట్టుంది. ఎప్పటి నుంచో అక్కడ ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక వ్యక్తి, అటు అద్దంకి దయాకర్, ఇటు హనుమంతరావు, ఇంకొక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ని కూడా ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేయించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికో ఆయనకు ఫిరోజ్ ఖాన్కి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది మైనారిటీలో. కాబట్టి మరి వీళ్లకు ఓడిపోయిన వాళ్లకు టికెట్ ఇస్తే అది ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో వీళ్ళని ముందే ఈ ముగ్గురిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని ముగ్గురిని మంత్రులుగా ప్రకటిస్తే ఒక హోదా పెరుగుతుంది. ప్రజలు కూడా వీళ్లకు దగ్గర అవుతారు. ఆ హోదా మీద వాళ్లకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇదే విషయాన్ని ఢిల్లీలో మరి అధిష్టానం ముందు రేపు పెట్టబోతున్నారు. మరి రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఈ 3 కాదు, ఇంకా కూడా 3 గెలుస్తారా? ఇదే 3 మీద ఫోకస్ చేశారా? చూడాలి.